యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసా నిబంధనలకు సమూలంగా మార్చేసింది. గతంలో యుఏఈ గోల్డెన్ వీసా కావాలంటే దుబాయ్లో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టి స్థిరాస్తి కొనాల్సి వచ్చేది. అది కేవలం సంపన్నులకు మాత్రమే సాధ్యమయ్యేది. ప్రస్తుతం ఈ నిబంధనను యుఏఈ మార్చేసింది. కేవలం 1 లక్ష ఏఈడి లేదా ఇండియన్ కరెన్సీ ప్రకారం 23.3 లక్షలు చెల్లిస్తే గోల్డెన్ వీసా మీ సొంతమవుతుంది. యుఏఈలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. అక్కడ వ్యాపారం చేసుకోవడమే కాకుండా కుటుంబాన్ని కూడా తీసుకెళ్లొచ్చు. ఇక యుఏఈ అసలు ఉద్దేశ్యం తమ దేశానికి అత్యంత నైపుణ్యం కలిగిన వారు కావాలి కాబట్టి వీసా నిబంధనలు సడలించింది. కొత్త నిబంధనల వల్ల ఎక్కువగా లబ్ధి పొందేది మాత్రం ఇండియా అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. తాజా గోల్డెన్ వీసా నిబంధనల గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసా నిబంధనలను సమూలంగా మార్చేసింది. తాజాగా నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసాను ప్రవేశపెట్టబోతోంది. దీంతో ఇండియాకు చెందిన వారు యుఏఈలో శాశ్వత నివాసం దక్కించుకోవచ్చు. అయితే దీనికి కొంత ఫీ చెల్లించాల్సి వస్తోంది. కొత్త నామినేషన్ ఆధారిత వీసా పాలసీ విషయానికి వస్తే ఇండియాకు చెందిన పౌరుడు గోల్డెన్ వీసా కావాలనుకుంటే దానికి ఏఈడి అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హాం, 1,00,000 దిర్హాంలు లేదా ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే ప్రస్తుతం ఉన్న కరెన్సీ మారకం రేటు ప్రకారం 23.30 లక్షలు చెల్లిస్తే మీకు యుఏఈ శాశ్వత పౌరసత్వం లభిస్తుంది. శాశ్వత పౌరసత్వం లభించిన వెంటనే మీకు నచ్చిన ఉద్యోగాలు చేసుకోవచ్చు. అలాగే వ్యక్తిగత ఆదాయ పన్ను కూడా ఉండదు. అది కాకుండా యుఏఈ ప్రభుత్వం తమ పౌరులకిచ్చే పలు రకాల బెనిఫిట్స్ మీకు అందుతాయి. తాజాగా యుఏఈ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎక్కువగా లబ్ధి పొందేది మాత్రం ఇండియన్స్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. తాజాగా యుఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా నిబంధనలను సడలించింది. దీనివల్ల భారతీయులకి ఎక్కువగా ప్రయోజనం లభిస్తుంది. ఇండియన్ తమ సెకండ్ హోమ్ ను దుబాయ్గా చేసుకోవచ్చు. ప్రస్తుతం దుబాయ్ ప్రపంచంలోనే అతిపెద్ద టూరిస్టు డెస్టినేషన్ గా మారింది. ప్రతి ఏడాది లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. యుఏఈ ప్రభుత్వం కూడా దుబాయ్ని టూరిస్టు డెస్టినేషన్ గా మార్చేసింది. ఇక తాజాగా ప్రభుత్వం గోల్డెన్ వీసా నిబంధనలను సడలించడం వల్ల ఇండియాకు చెందిన నిపుణులు యుఏఈలో తమకు నచ్చిన రంగాల్లో ఉద్యోగాలు చేసుకోవడమే కాకుండా తమకు నచ్చిన వ్యాపారాలు చేసుకోవడానికి కూడా అక్కడి ప్రభుత్వం అనుమతిస్తుంది. కొత్త గోల్డెన్ వీసా నిబంధనల ప్రకారం చూస్తే యుఏఈ ప్రభుత్వం దీర్ఘకాలం పాటు దుబాయ్లో ఉండడానికి అనుమతిస్తోంది. అయితే అక్కడి ప్రభుత్వం దానికి కొన్ని షరతులు విధిస్తోంది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం నిబంధనలు సడలించిందని చెప్పుకోవచ్చు. గతంలో యుఏఈ గోల్డెన్ వీసా కావాలనుకుంటే అక్కడ పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది. లేదా అంతే అక్కడ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి భాగస్వామిగా చేరి గోల్డెన్ వీసా దక్కించుకునేందుకు అనుమతిచ్చేది. యుఏఈ ప్రభుత్వం 2022లో గోల్డెన్ వీసా నిబంధనలను అందుబాటులో తెచ్చింది. 10 సంవత్సరాల కాల పరిమితికి 2 మిలియన్ ఏఈడీలు చెల్లించాల్సి వచ్చేది. ఇండియన్ కరెన్సీ ప్రకారం 4.60 కోట్ల రూపాయలు చెల్లిస్తే 10 సంవత్సరాల పాటు మీరు యుఏఈలో ఉండొచ్చు. దీంతో అప్పుడు ఇండియాకు చెందిన సంపన్నులు చాలా మంది గోల్డెన్ వీసాలు తీసుకున్నారు. మన ఇండియాకు చెందిన అతిపెద్ద పారిశ్రామికవేత్తలు, క్రికెటర్లు, సినీ తారలు దుబాయ్లో సీ ఫ్రంట్ విల్లాలు కొనుగోలు చేశారు. సెలవుల్లో దుబాయ్లో గడపడానికి వెళ్తుంటారు. ఇక దుబాయ్లో ఇండియన్స్ హవా అంత ఇంత కాదు. అన్ని రంగాల్లో ఇండియన్స్ అగ్రస్థానంలో ఉన్నారు. అతిపెద్ద వ్యాపారస్తులు కూడా ఇండియన్స్. ఇక తాజాగా సవరించిన నిబంధన వల్ల వచ్చే 3 నెలలు సుమారు 5,000 మంది భారతీయులు నామినేషన్ ఆధారిత న్యూ గోల్డెన్ వీసాకు దరఖాస్తు చేసుకుంటారని భావిస్తున్నారు. అయితే గతంలో ప్రభుత్వం తమ దేశంలో పెద్ద ఎత్తున డబ్బు తెస్తేనే గోల్డెన్ వీసా ఆఫర్ చేసేది. ప్రస్తుతం యుఏఈ ప్రభుత్వం తమ పంథాను మార్చుకుంది. ప్రస్తుతం సవరించిన గోల్డెన్ వీసా వల్ల పారిశ్రామికవేత్తలకంటే వివిధ రంగాలకు చెందిన నిపుణులు లబ్ధి పొందే అవకాశాలున్నాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ముఖ్యంగా ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్న భారతీయ పౌరులకు ప్రయోజనం కలుగుతుంది. యుఏఈ జనాభాలో అత్యధికులు భారతీయులే. వీరంతా దశాబ్ద కాలంగా అక్కడ నివాసం ఉంటూ అక్రమంగానో లేదా సక్రమంగానో ఉంటూ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకున్నా అధికారికంగా ఉండలేకపోతున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి 1,00,000 దిర్హంలు చెల్లించి గోల్డెన్ వీసాను దక్కించుకోవచ్చు. ఇక ఇండియా నుంచి కావాలనుకుంటే పలు రంగాలకు చెందిన నిపుణులు, ఉదాహరణకు నర్సులు, టీచర్లు, కంటెంట్ రైటర్లు, ఇతర ప్రొఫెషనల్స్ కూడా దుబాయ్కి వెళ్లి తమ అదృష్టం పరీక్షించుకోవచ్చు. అయితే అదే దుబాయ్లో గతంలో కేవలం అతిపెద్ద వ్యాపారులు, ఇన్వెస్టర్లు, టాప్ స్టూడెంట్స్తో పాటు కేవలం స్పెషలిస్టులను మాత్రమే అనుమతించేవారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం సవరించిన గోల్డెన్ వీసా నిబంధన వల్ల భారతీయులు దుబాయ్లో శాశ్వత పౌరసత్వం దక్కించుకోవచ్చు. అయితే దానికి 1,00,000 AEDలు లేదా 23.3 లక్షలు చెల్లించుకోవాల్సి వస్తుంది. కాగా ఈ గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ను దుబాయ్ 2019లో ప్రారంభించింది. అప్పుడు అక్కడి ప్రభుత్వం హై నెట్వర్త్ ఇన్వెస్టర్లను దృష్టిలో ఉంచుకొని ఈ వీసా నిబంధనలు తీసుకొచ్చింది. దుబాయ్లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే అక్కడి రియల్ ఎస్టేట్లో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెడితేనే శాశ్వత పౌరసత్వం లభించేది. ప్రస్తుతం ఆ నిబంధనను సవరించింది. ఆ తర్వాత నిబంధనలను 2022లో సవరించింది. UAE గోల్డెన్ వీసా 10 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. ఈ వీసా కోసం 2 మిలియన్ AEDలు చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చింది. ఇక తాజాగా ఈ నిబంధనను కూడా సవరించింది. మరి దుబాయ్లో శాశ్వత పౌరసత్వం తీసుకోవడానికి ఆసక్తి కలిగించే అంశాల విషయానికి వస్తే ప్రస్తుతం దుబాయ్ ఆర్థికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక రంగంగా అభివృద్ధి చెందింది. సంవత్సరం పొడవునా పర్యాటకులు దుబాయ్కి వస్తుంటారు. దీంతో అక్కడ ఉపాధి లేక వ్యాపారానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చాలా మంది దుబాయ్ వైపు చూస్తుంటారు. అది కాకుండా ప్రస్తుతం కుటుంబంతో సహా అక్కడ ఉండడానికి అనుమతిస్తున్నారు. కాబట్టి దుబాయ్ గోల్డెన్ వీసా మరింత ఆకర్షణీయంగా మారింది. మరోవైపు దుబాయ్ ఆర్థికంగా శరవేగంగా దూసుకుపోతోంది. దీంతో వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఉదాహరణకు టూరిజం, ఫైనాన్స్, టెక్నాలజీతో పాటు రియల్ ఎస్టేట్ రంగాల్లో పుష్కలంగా అవకాశాలు లభిస్తాయి. అది కాకుండా వ్యక్తిగత ఆదాయం నుంచి ఎలాంటి పన్నుండదు. దీంతో తమ ఆదాయంతో అక్కడే స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవడానికి వీలుంటుంది. తమ ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చు. ఇక దుబాయ్ నగరం విషయానికి వస్తే అత్యాధునిక కట్టడాలతో ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే దుబాయ్లో అత్యాధునిక ఎయిర్పోర్టుతో పాటు విస్తారమైన రోడ్ నెట్వర్క్తో పాటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా అద్భుతంగా ఉంటుంది. అది కాకుండా ప్రపంచంలో అత్యంత సేఫెస్ట్ సిటీగా రికార్డుకి ఎక్కింది. చట్టాలు కఠినంగా ఉంటాయి కాబట్టి వ్యక్తిగత భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక దుబాయ్ లైఫ్ స్టైల్ విషయానికి వస్తే హై ఎండ్ షాపింగ్, ఫైన్ డైనింగ్, ఆకర్షణీయమైన బీచ్లతో పాటు పలు రకాల ఎంటర్టైన్మెంట్లు అందుబాటులో ఉంటాయి. అలాగే థ్రిల్లింగ్ డెజర్ట్ అడ్వెంచర్లు ఎలానో ఉన్నాయి. ఇక భౌగోళికంగా చూసినా దుబాయ్ను గ్లోబల్ గేట్వే అని కూడా అంటుంటారు. ఎందుకంటే దుబాయ్ నుంచి ఇటు యూరప్, అటు ఆఫ్రికా, ఆసియాకు కనెక్టివిటీ కూడా ఉంది. ఇక ఇండియా, UAE మధ్య సంబంధాలు బాగా మెరుగుపడ్డాయి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ UAE వెళ్లినప్పుడు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఇక ఈ గోల్డెన్ వీసా నిబంధనను సడలించినందువల్ల ఎక్కువగా లబ్ధి పొందేది మాత్రం ఇండియా, బంగ్లాదేశ్ పౌరులు. అటు తర్వాత చైనాకు కూడా విస్తరించే అవకాశాలున్నాయి. ప్రారంభంలో 5,000 మంది దరఖాస్తు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఈ దరఖాస్తులను ఇండియాలో రయత్ గ్రూప్ స్క్రూటినీ చేస్తుంది. అయితే అభ్యర్థి బ్యాక్గ్రౌండ్ చెక్ మాత్రం కఠినంగా ఉంటుంది. క్రిమినల్ రికార్డు ఉందా లేదా అని చూస్తారు. మొత్తానికి చూస్తే దుబాయ్ వీసా నిబంధనలు సడలించడానికి ప్రధాన కారణం దుబాయ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అదే సమయంలో తమ దేశంలో నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్ కావాలని చూస్తోంది. దీంతో తమ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేది షేక్ల ఆలోచన. మరి అన్ని అర్హతలుంటే ఎలాంటి జాప్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. భూలోక స్వర్గంగా భావించే దుబాయ్లో మీ అదృష్టం పరీక్షించుకోవడానికి ఇది చక్కటి అవకాశం కూడా. మరి ఆలస్యం దేనికి?